హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అయితే నేను డైరెక్ట్గా మీ ముందరికి అయితే వచ్చి మాట్లాడుతున్నాను. నేను వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అదేంటంటే అందరి లైఫ్లో ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది వీక్నెస్ అనొచ్చు, స్ట్రెంగ్త్ అనొచ్చు, మనము దాన్ని ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు. మనకంటూ ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ కాకుండా అదర్ దాన్ అవర్ నేమ్ అందరికీ ఒక నెంబర్ అయితే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది మైండ్లో. ఆ నెంబరు కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ ఐడి కావచ్చు, లేదు మనం స్కూల్లో చదివిన నెంబర్ కావచ్చు, ఇంటర్మీడియట్ నెంబర్ కావచ్చు, ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, వాళ్ళ ఐడీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఏదో ఒక నెంబర్ అయితే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కామన్గా. ఈరోజు నేను ఆ నెంబర్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. నాకైతే పర్సనల్గా నేను బీటెక్ చదివిండే నా రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది నాకు చాలా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అది 0489 అన్న నెంబరు. నేను దాన్ని నా పర్సనల్ నెంబర్ అంటే నా సెల్ఫ్, నా ఐడెంటిటీ అన్నట్టుగా నేను కన్సిడర్ చేస్తాను అనమాట. నేనైతే డైలీ 40 కిలోమీటర్స్ ఆఫీస్కి, 40 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి ఇంటికి, 80 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాను హైదరాబాద్లో. అందువేలో నేను రైడ్ వేసుకుంటూ వెళ్తాననే విషయం అందరికీ తెలుసు. నా సబ్స్క్రైబర్స్కి అయితే పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే తెలుసు నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి. అదేవిధంగా నేను సిటీలో తిరిగేటప్పుడు ఏవేవైతే నేను అబ్జర్వ్ చేస్తానో నా రోల్ నెంబర్ రిలేటెడ్ థింగ్స్ నేను చెప్పేది, అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. యూజువల్గా నేను చెప్పిన విధంగానే ఆఫీస్కి ఏ రోజైతే వస్తానో డెఫినెట్గా నా ఫేవరెట్ నెంబర్ అయిన స్లాట్ని అయితే వెతుక్కుంటాను అనమాట. ఎందుకంటే అది నాకు అంతగా కనెక్ట్ అవుతుంది. వెతుక్కొని మరి 489 స్లాట్లోనే పెట్టుకుంటాను నా వెహికల్. మంచిగా పార్క్ చేసేసుకొని నా క్యాబిన్కి అయితే వెళ్ళిపోతాను. ఇది ఫస్ట్ టాస్క్ అనమాట డైలీ నాది. అండ్ ఒక్కోసారి కారులో ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు టోల్ గేట్స్లో కూడా ఇలాంటి నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని మెమరీస్ అన్నీ నేను గ్యాదర్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ముందర వెహికల్లో కూడా 489. అండ్ ఇక్కడ ఎక్కడైనా షాపింగ్ వచ్చినప్పుడు ఆగినా కూడా నాకు ఇలాంటి నెంబరే కనిపిస్తుంది. అప్పుడు కూడా నాలో నేనే అన్నీ మెమరైజ్ చేసుకుంటాను. అప్పుడప్పుడు రైడ్ వేస్తూ ఉంటాను కదా, రైడ్లో కూడా నాకు కనపడే బిల్లు కూడా 489 ఉంటుంది. 489 ఇది కూడా. ట్రాఫిక్లో ఎక్కడన్నా స్టక్ అయినప్పుడు కూడా నాకు ఇలాంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సేమ్ నాలాగే మీరు కూడా అలా కనెక్ట్ అయ్యి ఉంటే ఈ వీడియోనైతే లైక్ చేయండి, మీ రోల్ నెంబర్స్ హైలైట్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన టెక్కీతో సవారీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే. దట్ ఇలాంటి ఫన్నీ వ్లాగ్స్, అలాగే చిన్న టెక్నికల్ వ్లాగ్స్, కార్ రిలేటెడ్ కానీ అలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్, శశి పవన్, టెక్కీతో సవారీ వ్లాగ్స్.